అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావిడిపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిప్పులు చెరుగుతూ ఉన్నారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజలను రైతులను మోసం చేస్తున్నారు అని అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ గురించి మాట్లాడుతూ అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10% ఖర్చు చేస్తే ఇది ప్రపంచంలోని నంబర్ 1 రాజధాని అవుతుందంటూ సూచించారు. ప్లాన్ బి మావిగన్ అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడతాం కాకూడదని చెప్పి మీరు లేనివి పోనివి అన్నీ చెప్పారు. సరే ఓకే, మరి ఇప్పుడు ప్లాన్ బి అయినా అమలు చేయండి. ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఏంటి? సులభతరంగా మీరు పూర్తి చేసుకోగలిగే పరిస్థితి కల్పిస్తుంది. అందులో 10% మీరు ఖర్చు పెడితే నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ అవుతుంది, నెంబర్ 1 రాజధాని. మీరు ఆ పాట ఆలోచించలేదా బాబు గారు? మీకు ఆ మాత్రం తెలియదా? అలా తిరుపతి లడ్డూలో పందుకో కలిసింది, దీంట్లో ఇది 2 ఏళ్ళు ఆగారు దానికోసం. సాగది 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 ఆఖరి టప్పలు విషయం ఏదైనా ఉంటే కదా మీరు. అది కానప్పుడు ప్లాన్ బి ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రపోజల్ ఫర్ యూ. తర్వాత మీ ఇష్టం. ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పులే ఇప్పుడు 3,050 కోట్ల పైన ఉన్నాయి కదా, 3,52,000 కోట్లు ఉన్నాయి కదా. ఈ అప్పులకు తోడు ఇదొకట. ఉనికే ఇప్పుడు ఉనికే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇదొకటే. ఇంకెంత తెస్తారో తెలియదు. అందుకు మావిగాన్పై ప్రజలు, మేధావులు, విద్యావంతులు, పాత్రికేయులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా యునానిమస్గా ఆలోచించి మావిగాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు.